అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన వైజాగ్ ఛానల్. ఇవాళ మనకి ఒక ఎస్టీమ్డ్ గెస్ట్ స్వామి స్వర్ణానందగిరి గారు మనతో ఉన్నారు. స్వామి స్వర్ణానందగిరి గారు యోగోదయ సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియాకి వైస్ ప్రెసిడెంట్. స్వామీజీ, మీరు అంటే మాకు తెలిసినంత వరకు మీరు బేసికల్గా తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చారని చెప్పి, యూ ఫ్రమ్ తెలుగు బ్యాక్గ్రౌండ్, ఈ ఆంధ్ర తెలంగాణ బ్యాక్గ్రౌండ్ అన్నది ఈజ్ దట్ ట్రూ? అక్షరాల నేను నెల్లూరు జిల్లాలో పుట్టాను. ఓకే, నెల్లూరు జిల్లా. మీ ఎడ్యుకేషన్ కూడా ఇక్కడే అయింది స్వామీజీ? తర్వాత వెంకటేశ్వర యూనివర్సిటీలో చదివాను. ఓకే, తిరుపతి. ఓకే. చదివాను. ఆ తర్వాత ఐఐటి ఐఐటి మెడ్రాస్లోను, ఐఐటి ఖరగ్పూర్లోను చదివాను. రెండు ఐఐటీలు, ఐఐటి మెడ్రాస్ అండ్ ఐఐటి ఖరగ్పూర్. డాక్టరేట్ చేసింది ఐఐటి ఖరగ్పూర్లో, పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ చేసింది కన్కార్డ్ యూనివర్సిటీ, మాంట్రియల్, కెనడా, నార్త్ అమెరికా. అయితే మీ బ్యాక్గ్రౌండ్ మాకు తెలిసిన ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మీరు అబ్దుల్ కలాం గారి మిజైల్ ప్రోగ్రాంలో కూడా పనిచేసే అవకాశం వచ్చింది అన్నది. అది దాని గురించి ఏమైనా చెప్తారా కొంచెం? డాక్టర్ అబ్దుల్ కలాం పిలిచారు నన్ను జాయిన్ కమ్మని. అప్పుడు నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాను. 6 months జాబ్ చేశాను హాస్టల్లో జాయిన్ కాక ముందు. అప్పుడు తన మిసైల్ ప్రాజెక్ట్లో జాయిన్ అని చెప్పారు అబ్దుల్ కలాం. ఓకే. అప్పుడు నాకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. ఒకటి, అబ్దుల్ కలాం మిసైల్ ప్రాజెక్ట్ జాయిన్ కావడం రీసెర్చ్ సైంటిస్ట్గా. ఓకే. లేకపోతే కన్కార్డ్ యూనివర్సిటీ కెనడాలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా. మూడోది, యువత సత్సంగ ఆశ్రమంలో సన్యాసిగా జాయిన్ కావడం. సాధారణంగా బయట వాళ్ళైతే కనుక డెఫినెట్గా అబ్దుల్ కలాం గారి దాంట్లో కానీ, లేకపోతే కన్కార్డ్ యూనివర్సిటీ కానీ. ఇప్పుడు వై ద థర్డ్ ఆప్షన్? నేను ఐఐటి ఖరగ్పూర్ చదువుతున్నప్పుడు నేను అడిగాను ధ్యానం నేర్చుకోవాలని. ఐ వాంట్ టు లర్న్ మెడిటేషన్. అప్పుడు ఆయన ఏమన్నారంటే, వై డూ వాంట్ లర్న్ మెడిటేషన్, ధ్యానాన్ని ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నావు అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, అంటే ధ్యానం అంటే భగవంతుడి కోసం, భగవంతున్నాడు ఆయన కోసం ధ్యానం చేయాలని నాకేం ఉత్సాహం లేదు అప్పుడు. అంటే అందరికి ఉన్నట్టుగానే భగవంతు మీద నమ్మకం ఉంది. అండ్ ఎలా ఉంది నమ్మకం అంటే, భగవంతుడు ఈజ్ దేర్ ఫర్ ఫెస్టివల్స్, పండుగల్లో స్పెషల్ ఫుడ్, ఫ్యామిలీ రియూనియన్ ఉన్నారు. భగవంతున్నాడు పిల్లలకి పరీక్షల ముందు, పెద్దవాళ్ళకి హాస్పిటల్ పోయే ముందు ఉంటారు. ఆ విధంగా భగవంతుడికి ఆ స్థానాన్ని ఇచ్చానప్పుడు. కాబట్టి ధ్యానం ఎందుకు నేర్చుకోవాలంటే, ధ్యానం చేస్తే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అని విన్నాను, ఏకాగ్రత పెరుగుతుందని. నేను చేసే రీసెర్చ్లో నాకు ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ కావాలి, అందుకని ధ్యానం నేర్చుకోవాలా అని చెప్పాను. అప్పుడు ఆయన అన్నారు, తప్పకుండా ధ్యానం చేస్తే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది చదువులో కానీ ఉద్యోగంలో కానీ నువ్వు క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉదయం 20 నిమిషాల పాటు, సాయంకాలం 20 నిమిషాల పాటు ధ్యానం చేయాలి అన్నాడు. 20 నిమిషాల పాటు అది తప్పకుండా చేయగలం. అప్పుడే కానీ నాకు తెలిసి ఉంటే, 20 నిమిషాలు కాదు కదా, ఎక్కువ ఇంకా గంట సేపు అలా చేసేవాడిని. నాకు తెలిసి ఉంటే మాత్రం ధ్యానం మొదలుపెట్టినవాడు కాదు. ఎందుకంటే if I knew that pretty soon I was going to spend longer than 20 minutes, I would have never started meditation in my life because I was so busy with my activity. 20 minutes fine. తర్వాత వెంటనే హంస ధ్యాన పద్ధతి గురించి చెప్పారు. అది చెప్పినట్టుగా నేను చేశాను. ప్రాథమిక శ్వాసక్రియలు, ఆ తర్వాత హంస ధ్యాన పద్ధతి. జనరల్గా నేను ఏమైనా తీసుకుంటే కొంచెం సీరియస్గా తీసుకుంటాను. ఏదో అలా టప్పగా చేసి అట్లా కాకుండా సీరియస్గా ఉదయం 20 minutes, సాయంకాలం 20 నిమిషాల పాటు శ్రద్ధగా చేసామండి. అప్పుడు అర్థమైంది నాకు, ఫస్ట్ టైం ఇన్ లైఫ్, pretty soon by personal experience, I was convinced of the existence of inner joy and the possibility of contacting that joy on a regular basis. అండ్ మొదటిసారిగా అంతర్గతంగా నాలో ఆనందం అన్నది అనే విషయం నేను స్వానుభవంగా తెలుసుకున్నాను. ఆ అంతర్గతంగా ఆనందం అనేది ప్రతిరోజు కూడా మనం పొందొచ్చు అనే విషయం కూడా తెలుసుకున్నాను. అంతకుముందు ఆనందం అంటే తెలియదు కాదు నాకు, కొత్తదేం కాదు. ఆనందం అంటే ఇప్పుడు నేను ఏమైనా మంచి వస్తువు తిన్నప్పుడు ఆనందంగా ఉంటాను, లేదా ఒక మంచి వ్యక్తిని కలిసినప్పుడు ఆనందం అనేది వస్తుంది, లేకపోతే ఒక మంచి శుభవార్త విన్నాను అప్పుడు ఆనందం వస్తుంది. అలా ఏమైనా జరిగితే ఆనందం వచ్చేది. ఇప్పుడు అలాంటి ఏం జరగకపోయినా కానీ, ఏం జరిగినా కానీ, ఎలాంటి విషయాలైనా కానీ
ధ్యానం చేస్తే అంతర్గతంగా ఆ ఆనందం అనేది ఉందనేది స్వానుభవంగా తెలుసుకున్నాను. అప్పుడు నేను ధ్యానంతో ఇంకా ఉత్సాహంగా తీసుకున్నాను. తర్వాత తప్పకుండా ధ్యానం అనేది నాకు ఒక కాన్సంట్రేషన్ కూడా పెంచింది. మామూలుగా పీహెచ్‌డీ అనేది ఎంటెక్ చేసిన తర్వాత 3 ఏళ్ళో, 4 ఏళ్ళో పడుతుంది. నేను పీహెచ్‌డీ బీటెక్ చేసిన వెంటనే చేశాను. ఎంటెక్ చేయకుండా. 2.5 సంవత్సరాలు అయిపోయింది పూర్తిగా. అంటే కాన్సంట్రేషన్, ఫోకస్ అంతే హ్యాపీగా ఉండేదనమాట. ఆ కంగారు అనేది ఉండేది కాదు. ఎప్పుడు ఉదయం, సాయంకాలం ధ్యానం చేయడం, కాలేజీకి పోవడం, రీసెర్చ్ చేయడం. కాబట్టి సో థ్రిల్డ్ అబౌట్ దిస్ జాయ్ ఆఫ్ మెడిటేషన్. అప్పుడు నేను ఏంటి ఈ ఇంత ఆనందంగా ఉంది ఏంటిది? అప్పుడు పరమశివ యోగానందుడు ఆయన ఇచ్చిన ధ్యానమే కదా నేను చేసేది. ఆయన రాసిన పుస్తకం కూడా చదవాలని చెప్పి ఈ పుస్తకం మొదలెట్టాను నేను. అప్పుడు చదవడం. ఒక యోగి ఆత్మకథ, ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి. చాలామంది ఈ పుస్తకం చదివి తర్వాత ధ్యానం మొదలెడతారు. నా విషయం ఉల్టా వ్యతిరేకంగా ఉంది. నేను ధ్యానంలో ఆనందం పొందిన తర్వాత తర్వాత చదివాను ఈ పుస్తకం. స్వామీజీ, ఇప్పుడు మీరు ఈ ధ్యాన పద్ధతులు ఇవన్నీ చెప్పారు కదా! యోగద సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా. మన వైజాగ్‌లో ఉండి నేర్చుకోవాలంటే ఎక్కడైనా ధ్యాన పద్ధతి ఈ యోగద సత్సంగ్ సొసైటీ వాళ్ళది ఉందా? ఉంది. ధ్యాన పద్ధతులు మామూలుగా మేము పుస్తకాల ద్వారా, పాఠాల ద్వారా నేర్పుతాం. మీరు వాటికి ఆ పాఠాలను తెచ్చుకుంటే రాంచి నుంచి తెప్పించుకొని చదువుకోవచ్చు. ప్రతి వారం, ముఖ్యంగా గురువారం, ఆదివారం పూట ఇక్కడ సామూహిక ధ్యానం జరుగుతుంది. గ్రూప్ మెడిటేషన్. దాంట్లో కూడా వెళ్ళొచ్చు. ఈ లాసెన్స్ బే కాలనీ దగ్గర ఆ! మా సంస్థ ఉంది. మీరు వెబ్‌సైట్ చూస్తే అడ్రెస్ కూడా తెలుస్తుంది. ఓకే. ఓకే. తర్వాత కాంటాక్ట్ నంబర్స్ కూడా ఉంటాయి. కనుక్కొని వెళ్ళొచ్చు అక్కడికి. అక్కడికంటే మామూలుగా వెళ్లి ఆహ్, ధ్యానం చేసుకోవచ్చు. దానికి మెంబర్ అయిన తర్వాతేనా? లేకపోతే మామూలుగా కూడా ఎవరైనా వెళ్ళొచ్చు. యంగ్ పీపుల్ ఈ రోజుల్లో దే ఫేస్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. Simple like writing an examination, so much of anxiety, meeting people or finding jobs. How can they overcome this constant sense of pressure and find some peace? I agree with you, Vinay, that anxiety has become so much a part of our life. ఆతృత, ఆందోళన అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది ఇప్పుడు. అది పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుందంటే ఆందోళన అనేది భవిష్యత్తులో ఏం జరగబోతుంది? నా భవిష్యత్తు ఏంటి? అక్కడి నుంచి మొదలవుతుంది. అందరికీ ఆ కంగారు. ఏం జరగబోతుంది? ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎవ్రీథింగ్ ఇన్ ఫ్యూచర్ విల్ బి ఆల్ రైట్ ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఏ ప్రాపర్ ఎఫర్ట్ టుడే. భవిష్యత్తులో అంతా సవ్యంగానే జరుగుతుంది ఈరోజు అసలైన ప్రయత్నం చేస్తే. ఆ విషయం గుర్తుంచుకుంటే ఈ యాంగ్జైటీ, స్ట్రెస్, ఆందోళనలు, కంగారు, ఆతృత ఇవి తప్పకుండా తగ్గుతాయి. శ్రీకృష్ణ భగవాన్ చెప్పారు భగవద్గీతలో, స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. యోగ ధ్యానాన్ని గురించి చెప్తూ, ఈ యోగ ధ్యానం కొద్దిసేపైనా మనం అనుసరిస్తే అతి స్వల్పమైన అభ్యాసం కూడా మన జీవితంలో ఉన్న భయాన్ని తొలగిస్తుంది అని భగవాన్ కృష్ణులు హామీ ఇచ్చారు. ఒక అవతార పురుషులు ఇచ్చిన హామీ వ్యర్థం కాదు కదా. మనం కానీ యోగా, ధ్యానం చేస్తే తప్పకుండా ఈ కంగారు, ఆతృత, భయం అనేది తొలగుతుంది. కేవలం మనం ధ్యానం చేస్తే జీవితంలో ఇబ్బందులు ఉండవని కాదు. జీవితంలో ఈ ఛాలెంజెస్ అంటాం కదా, సవాళ్ళు ఉండవని కాదు. జీవితం ఉన్నంత కాలం ఏదో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ పరిస్థితుల వల్ల వచ్చే ఆ కంగారు, భయం తగ్గుతుంది. కాబట్టి నువ్వు చెప్పే ఆ యాంగ్జైటీ అంటున్నావు కదా, ఆ యాంగ్జైటీని జయించడానికి ధ్యానం అనేది బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ యాంగ్జైటీతో పాటు చాలా ఫ్రీక్వెంట్‌గా ఇంకొక ఛాలెంజ్ ఫేస్ చేస్తుంటారు స్వామీజీ. యాంగ్జైటీ ఒకటైతే యోగా, మెడిటేషన్. ఈ రెండో ఛాలెంజ్ దట్ పీపుల్ ఫేస్ ఇస్ మేకింగ్ డెసిషన్స్. నిర్ణయాలు తీసుకోవడం అన్నది చాలా చాలా రౌండ్ అండ్ రౌండ్ వెళ్తుంటారు. వాళ్ళని అడుగుతుంటారు, వీళ్ళని అడుగుతుంటారు, అవి చేస్తుంటారు, ఇవి చేస్తుంటారు. కానీ
యూజువల్గా ఒక రైట్ డెసిషన్ తీసుకోవడానికి చిన్న చిన్న విషయాల్లో కెరియర్ పరంగా ఇప్పుడు పిల్లలు 12th క్లాస్ అయింది, తర్వాత ఏం చేయాలి, 10th క్లాస్ అయింది ఏం చేయాలి, లేదా ఇంట్లో ఈవెన్ యాజ్ సింపుల్ అది ఇంట్లో వంట ఏం చేయాలి దాకా డెసిషన్స్ తీసుకోవాల్సినవి, బిగ్ డెసిషన్స్, స్మాల్ డెసిషన్స్. దీనికి మరి యోగా ధ్యానం ఏమైనా ఉపయోగపడుతుందా? ఎలాగా? ఓ తప్పకుండా. చూడు, మనం ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఒకటి గంభీరమైన నిర్ణయాలు, కొన్ని అతి సులభమైన నిర్ణయాలు. సమ్ డిసిషన్స్ ఆర్ వెరీ సీరియస్, వెరీ క్రిటికల్ డిసిషన్స్ వీ హ్యావ్ టు టేక్. సమ్ ఆర్ ట్రివియల్ డిసిషన్స్. జనరల్లీ హౌ డు వి టేక్ అవర్ డిసిషన్స్? అవర్ డిసిషన్స్ డిపెండ్ ఆన్ అవర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్, likes and dislikes. I like this, so I would like to do this. Because I like that, I would like to do it. కానీ మన ఇష్టాల పైన నిర్ణయాలు తీసుకున్నా, కేవలం గత అనుభవంతో నిర్ణయాలు తీసుకున్నా అవి సరైన ఫలితాలు ఇవ్వకపోవచ్చు. మన నిర్ణయాలు ఏ విధంగా ఉండాలంటే, ఈ నిర్ణయాల ఫలితం ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకొని చేయాలన్నమాట. ఎలా దీన్ని ఏమంటారంటే ఇంట్యూషన్ అంటారు, సహజావబోధన. ఆ ఇంట్యూషన్ పైన ఆధారపడిన ఉన్న నిర్ణయాలు తప్పకుండా మంచిగా అవుతాయి. ముఖ్యంగా సీరియస్ డిసిషన్స్, గంభీరమైన నిర్ణయాలు ఉంటాయి కదా, వాటి మీద. ఈ ఇంట్యూషన్ అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంది. మీకు ఉంది, నాకు ఉంది, ఆయనకు ఉంది, ఆమెకు ఉంది. ఇంట్యూషన్ అనేది సహజ అవబోధన, అంతర్దృష్టి అంటారు కదా, అది అది అందరికీ ఉంది. బట్ ఇంట్యూషన్ గెట్స్ మేనిఫెస్టెడ్ ఇన్ ది ఫెర్టైల్ ఫీల్డ్ ఆఫ్ కామ్నెస్. ఎప్పుడైతే వ్యక్తి కామ్గా ఉంటాడో, ప్రశాంతంగా ఉంటాడో, నిశ్చలంగా ఉంటాడో, ఆ నిశ్చలత్వంలో ఇంట్యూషన్ అనేది మొలకెత్తుతుంది. ఆ ప్రశాంతత, ఆ కామ్నెస్, స్టిల్నెస్, నిశ్చలత్వం అనేది ధ్యానం చేస్తే వస్తుంది. ధ్యానం అంటే ఏదో కంగారు పడకండి. 15 నిమిషాలు పాటు చేసినా, 20 నిమిషాలు పాటు చేసినా కానీ తప్పకుండా కొంత మనం అంతర్ముఖులవుతాం. ఆ ప్రశాంతత అనేది కలుగుతుంది. ఎప్పుడైతే ప్రశాంతత ఉంటుందో ఆలోచనలు తగ్గుతాయి, ఆవేశాలు తగ్గుతాయి, ఆతురులు తగ్గుతాయి. అప్పుడు ఆ ప్రశాంతంగా ఉన్న స్థితిలో ఇంట్యూషన్ మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. ఇంట్యూషన్ వ్యక్తం అవుతుంది. అప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలు మనకు మంచి ఫలితాలు ఇస్తాయి. అర్థమైంది? ఎస్, ఎస్, ఎస్. అయితే ఇప్పుడు మీరు 3 విషయాలు చెప్పారు స్వామీజీ. ఒకటి యోగా మెడిటేషన్ అండ్ దాని ద్వారా వచ్చే కామ్నెస్. ఈ యోగా మెడిటేషన్ చేయడానికి ఎనీ ఎనీ ప్రాసెస్, దానికి ఒక పద్ధతి, లేకపోతే ఎలా నేర్చుకోవాలి? బయట అంటే దేర్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ అండ్ టైప్స్ ఆఫ్ యోగా మెడిటేషన్ అక్రాస్. మీరు చెప్పే యోగా మెడిటేషన్ వాట్ ఈస్ దాట్ ఆల్ అబౌట్? రకరకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు మా సంస్థే 3 రకాల ధ్యాన పద్ధతులను చెప్తాం. హంస టెక్నిక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అని, హంస ధ్యాన పద్ధతి. ఆ తర్వాత ఓం టెక్నిక్ ఆఫ్ మెడిటేషన్, ఓంకార ధ్యాన పద్ధతి. మూడోది క్రియయోగం అనేది. ఎలాంటి ధ్యాన పద్ధతి అయినా అది సైంటిఫిక్గా ఉంటే మంచి ఫలితాలు ఇస్తుంది. సైంటిఫిక్ అంటే ఏంటి? 3+4 = 7. ఎవరికి వర్తిస్తుంది ఇది? ఇది ఇండియన్స్కైనా, అమెరికన్స్ అయినా, పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా కానీ, హిందువులకైనా కానీ, ముస్లింలైనా కానీ, క్రిస్టియన్లకు కానీ అందరికీ వస్తుంది కదా 3+4 = 7 అని. అంటే అది మ్యాథమెటికల్, సైంటిఫిక్. అదేవిధంగా చేసే ధ్యానం శాస్త్రీయంగా ఉండాలి. వీ షుడ్ డూ సైంటిఫిక్ టెక్నిక్ ఆఫ్ మెడిటేషన్. ఈ సైంటిఫిక్ టెక్నిక్ ఉన్నప్పుడు ఈ ప్రాణాయామం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం ధ్యానం ప్రాణాయామంతో ద్వారా చేస్తే అది అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే ఈ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ ఫోర్స్, ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాణాయామ ఈజ్ సేమ్ ఫర్ యూ, ఫర్ మీ, హిమ్ అండ్ హర్. ఎవ్రీవన్ ఫాలోస్ ది సేమ్ ప్రాణాయామ ప్రిన్సిపల్. లైఫ్ ఫోర్స్ ఈజ్ సేమ్. అది 3000 సంవత్సరాల క్రితం అర్జునుడికి, కృష్ణ భగవానికి వర్తించినప్పుడు, ఓ 1000 సంవత్సరాలకు ముందు పతంజలికి వర్తించినప్పుడు, ఓ 100 సంవత్సరాలు, 200 సంవత్సరాల క్రితం పరమశివానందులు, శివానందులు, వివేకానందులు వాటికి, శివానందులు గారికి వర్తించినప్పుడు ఇప్పుడు మనకు కూడా వర్తించాలి కదా. ఎందుకంటే ది ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ ఫోర్స్ హ్యాస్ నాట్ చేంజ్డ్. ప్రాణశక్తి అంటే ఏంటి, ప్రాణాయామం అంటే ఏంటిది, ఇది శాస్త్రీయమైన విషయం, అది మారలేదు. కాకపోతే మన అవగాహన పెరిగింది. మరి ఎక్కువ మందికి అర్థమవుతా ఉంది ప్రాణాయామం అంటే ఏంటో అని.
ఆ విధంగా సైంటిఫిక్గా ఉన్న ఏ ప్రాణాయామ పద్ధతినైనా అనుసరిస్తే తప్పకుండా మనం కోరుకునే ఆ నిశ్చలత్వం దొరుకుతుంది. ఆ ఆనందం అనేది కలుగుతుంది. అయితే స్వామీజీ, ఇప్పుడు ఈ మెడిటేషన్, యోగా, ప్రాణాయామ అండ్ దెన్ ఈ 3 టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్ ఏవైతే ఉన్నాయో, పద్ధతులు అయితే మెథడ్స్ అవి. ఇవి చేయడం వీటి ఇంపాక్ట్ ఆన్ అ పర్సన్స్ మెంటల్ స్టేట్ అండ్ హిస్ ఆస్పిరేషన్స్. అంటే మెడిటేషన్ చేస్తే చాలా కామ్ అయిపోతారు, అంబిషన్ ఉండదు. ఇట్లా జనరల్‌గా దేర్ ఇస్ యూజువల్లీ స్లైట్ లిటిల్ ఫీలింగ్. అది రైటా? రాంగా? అది ఏంటది? పొరపాటు. ధ్యానం చేస్తే మన చురుకుదనం పెరుగుతుంది. తెలివితేటలు పదునవుతాయి. అంతేగాని జీవితంలో ఉత్సాహం తగ్గుదని కాదు. జీవితంలో ఆ పవర్ ఆఫ్ ఇనిషియేటివ్, ఆ ఇనిషియేటివ్ ఉంటుంది కదా, అది పెరుగుతుంది. పవర్ ఆఫ్ డైనమిక్ విల్ పవర్, ఆ ఇచ్ఛాశక్తి పెరుగుతుంది, గాఢం అవుతుంది. మనం కావాలనుకుని మనం సాధించగలం కూడా ఆ ఇచ్ఛాశక్తితో. ఇది పెరుగుతుందే కానీ నిర్లిప్తంగా జీవితంలో ఇంకేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే 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 ఆలోచన ఎప్పుడు రాదు. జీవితాన్ని పూర్తిగా జీవించాలి అన్న ఉత్సాహం వస్తుందన్నమాట. అయితే మనం డిస్కస్ చేసినట్టు బేసిక్ ఇనీషియల్ ఛాలెంజెస్ ఆఫ్ పీపుల్, యాంగ్జైటీ, స్ట్రెస్, ప్రెషర్. దెన్ వి లుక్డ్ ఇంటూ డెసిషన్ మేకింగ్. దెన్ వీటన్నిటికీ యోగా అన్నారు. యోగా అండ్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ మెడిటేషన్. అయితే యంగ్ పీపుల్, ఎనీబడీ ఇన్ లైఫ్, దే వాంట్ టు బి సక్సెస్ఫుల్. దే వాంట్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ వాట్ ఎవర్ దే డు. వాళ్ళు చేస్తున్న పనిలో సక్సెస్ఫుల్ అవ్వాలని అనుకుంటారు. ఆ సక్సెస్ఫుల్ అవ్వడానికి కూడా ఈ యోగా, మెడిటేషన్, ధ్యానం ఇవన్నీ హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయా? కాంప్లిమెంటరీగా ఉంటాయా? ఎట్లాగా? హౌ విల్ దే హెల్ప్ మీ టు ఓహ్! మూవ్ టువర్డ్స్ సక్సెస్? తప్పకుండా, తప్పకుండా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ జ్ఞాపక శక్తి ముఖ్యం కదా! అవును. ముఖ్యంగా పిల్లలకి పరీక్షలు రాయాలంటే జ్ఞాపక అవునవును. శక్తి ఎంతో ఉపయోగపడతాయి. మెమరీ పవర్ కెన్ బి ఇంప్రూవ్డ్ బై డీప్ మెడిటేషన్. ఓకే. ధ్యానం సరిగ్గా చేస్తే తప్పకుండా మనకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దానివల్ల ఉపయోగం కదా! జీవితంలో మనం ఏమన్నా విజయాన్ని సాధించాలంటే దానికి జ్ఞాపకశక్తి కావాలి తప్పకుండా. ఓకే. ఇంకోటేంటంటే ఇనిషియేటివ్ ఉండాలి. ఆ పవర్ ఆఫ్ ఇనిషియేటివ్. వన్ దట్ బికమ్స్ మోర్ అండ్ మోర్ డెవలప్స్ దట్ పవర్ ఆఫ్ ఇనిషియేటివ్ త్రూ మెడిటేషన్. సో, మెడిటేషన్ మన కార్యక్రమాలు నిర్వర్తించడంలోను, మన గమ్యాన్ని చేరుకోవడంలో కానీ, టు అచీవ్ అవర్ గోల్స్, ఇట్ రియలీ ఇట్ బూస్ట్స్ అస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సపోజ్ యు ఆర్ సిక్, ఏదైనా వ్యాధి చేసిందనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాం? మందు తీసుకుంటాం. మన ఆహారాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటాం. ఆ తర్వాత ఎక్సర్సైజ్ మొదలెడతాం. ఎక్సర్సైజ్‌తోనూ, ఆహారంతోనూ, మందుతోనూ ఇవన్నీ కలుపుతాం కదా! అదేవిధంగా టు బీ సక్సెస్‌ఫుల్ ఇన్ లైఫ్, టు అచీవ్ గ్రేట్ థింగ్స్ ఇన్ లైఫ్, మామూలుగా చేసే ప్రయత్నాలతో పాటు ధ్యానాన్ని కూడా దానికి కూడిస్తే తప్పకుండా మనం ముందుకెళ్ళగలం. త్వరగా వెళ్ళగలం. ఓకే. అంతేగాని ప్రయత్నాలు మానేసి కేవలం ధ్యానం ద్వారానే మనం అన్నిటిని పొందగలనుకోవడం పొరపాటు. మిగతా ప్రయత్నంతో పాటు ధ్యానం కూడా చేస్తే ఎంతో ఉపయోగపడుతుంది. ధ్యానం చేస్తే మనకి ఇనిషియేటివ్ పెరుగుతుంది, మెమరీ పెరుగుతుంది, కాన్సంట్రేషన్ పెరుగుతుంది. వీటన్నిటి ద్వారా మనకి ఆల్ దీస్ బికమ్ ఫ్యాక్టర్స్ ఫర్ అచీవింగ్ సక్సెస్. ఒక విషయం ఇక్కడ పరమశివ యోగానందులు చిన్న పుస్తకం రాశారు. ది లా ఆఫ్ సక్సెస్ అని. చిన్న పుస్తకం ఇది. దీంట్లో ఉంటాయి ప్రిన్సిపల్స్. ఎలా చేయాలా? జీవితంలో ఏం చేస్తే మన విజయాన్ని పొందగలం అనేది. మెడిటేషన్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్. పరమశివ యోగానందులు ఈ పుస్తకం రాశారు. లా ఆఫ్ సక్సెస్, విజయ సూత్రము. చిన్న పుస్తకం, అందరూ చదువుకోవచ్చు. ఇంట్యూషన్, సోల్ గైడెన్స్ ఫర్ లైఫ్స్ డిసిషన్స్. అది కూడా మా సంస్థ ప్రచురించింది. నాకు కూడా జీవితంలో నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలా, మంచి నిర్ణయాలు ఎలా తీసుకోవాలనేది ఆ గైడెన్స్. ఇది కూడా చాలా చిన్న పుస్తకం. ఇంతనమాట. ఓకే. ఓకే. ఇంట్రెస్టింగ్. స్వామీజీ, మరి బియాండ్ సక్సెస్ దేర్ ఈస్ ఆల్సో దిస్ సెన్స్ ఆఫ్ బీయింగ్ హ్యాపీ. కానీ ఇప్పుడు ఉన్న వరల్డ్‌లో అంతను 10 సెకండ్ జాయ్స్, వెరీ డిస్ట్రాక్టెడ్ సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్. అంటే ఒక నిశ్చలంగా, మంచిగా, హ్యాపీగా ఉండే స్టేట్
లాస్టింగ్ హ్యాపీనెస్కి కూడా మెడిటేషన్ హెల్ప్ చేస్తుందా? మంచి ప్రశ్న. ఎందుకంటే మానవుడి జీవిత ధ్యేయం ఏంటి? ఎప్పుడూ ఎడతెగని ఆనందం. పర్పెచువల్ హ్యాపీనెస్ ఈజ్ ది గోల్ ఆఫ్ లైఫ్. ఎవరన్నా కాదంటారా? అవును. మనం ఏం చేసినా ఏదో ఆనందం వస్తేనే చేస్తాం. అంతే కదా! అవును. ఆనందం అనేది జీవిత గమ్యం. కానీ ఈ ప్రపంచంలో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. నాలో కూడా ఎన్నో గొడవలున్నాయి. నా చుట్టూ ఎన్నో ఎన్నో సమస్యలున్నాయి. ఈ సమస్యల మధ్యన ఎప్పుడూ ఎడతెగని, తరగని ఆనందంలో ఉండడం అనేది సహజమా? అనే ప్రశ్న వస్తుంది కదా! అవును. ఈజ్ ఇట్ పాసిబుల్ టు బి హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ డ్యుయాలిటీ వేర్ దేర్ ఇస్ సో మచ్ పెయిన్ అండ్ సఫరింగ్? ఇట్స్ న్యాచురల్ టు హ్యావ్ దట్ క్వెషన్. రైట్. ది ఆన్సర్ ఈస్ గివెన్ బై వన్ స్క్రిప్చర్. తైత్రీయ ఉపనిషత్ దీనికి జవాబిస్తుంది. తైత్రీయ ఉపనిషత్తులో ఈ విధంగా ఉంటుంది. ఐ హావ్ కమ్ ఫ్రమ్ జాయ్, ఐ లివ్ ఫర్ జాయ్, అండ్ ఇన్ దట్ సీక్రెట్ జాయ్ వన్ డే ఐ షల్ మెల్ట్ అగైన్. ఆనందాన్ని నుంచి నేను వచ్చాను, ఆనందం కోసం జీవిస్తాను, ఆ పవిత్రమైన ఆనందంలో ఒకనాటికి నేను లీనమైపోతాను. అంటే దీన్ని కూడా వింటే ఇది నిజమేనా, నేను ఆనందం నుంచి వచ్చానా, నేను ఎప్పుడు ఆనందంగా ఉండగలనా అనేది ఆ సంశయం ఉండొచ్చు. కానీ మనకు అర్థం కాకపోవచ్చు. తైత్రీయ ఉపనిషత్తు పొరపాటు పడదు కదా! దీని యొక్క సారాంశం మనకు అర్థం కాకపోవచ్చు. కానీ అనాది నుంచి ఎందరో సాధు పుంగవులు, ఋషిశ్రేష్ఠులు చెప్పిన విషయాలు గాని ఆచరిస్తే తప్పకుండా ఈ తైత్రీయ ఉపనిషత్తు విషయం మనకు బోధపడుతుందన్నమాట. ప్రతిరోజు ఓ పావు గంటో లేకపోతే 20 నిమిషాల పాటు ఉదయం, సాయంకాలం ధ్యానం చేయడం, ప్రాణాయామం పైన ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటే తప్పకుండా అర్థమవుతుంది ఒక విషయం. నా లోపలే అంతర్గతంగా ఆనందం ఉంది. ఈ ఆనందం అనేది బయట విషయాలపైన ఆధారపడి ఉండదు. నో మ్యాటర్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ, నో మ్యాటర్ వాట్స్ హ్యాపెనింగ్ టు మీ, ఐ కెన్ స్టిల్ బి జాయ్‌ఫుల్. నా చుట్టూ ఏం జరుగుతున్నా కానీ, నాకు ఏం జరుగుతున్నా కానీ, నేను మాత్రం లోపల ఆనందంగా ఉండగలను అనే విషయం మనం తప్పకుండా తెలుసుకుంటాం ధ్యానం చేస్తూ. అందుకని నీ ప్రశ్నకు జవాబు అవును. యెస్. అయితే మీరు చెప్తుంటే నాకు ఒక చిన్న ఒక డౌట్. ఐ హ్యాడ్ వన్ డౌట్. ఇప్పుడు ఈ ధ్యానంలో ఆనందం వస్తుందంటే మనకి ఇంకా ఆలోచనలు రాకపోవడము, ఏం ఆలోచన లేకపోవడం, మైండ్ బ్లాంక్ అయిపోవడము అట్లాగా ఉంటుందా? లేకపోతే ఒక ఒక థాట్ మీద కాన్సంట్రేటెడ్‌గా ఉంటుందా? హౌ డస్ ఇట్ యాక్చువల్లీ హ్యాపెన్? వాట్ ఈస్ ది స్టేట్? హౌ డస్ ఇట్ ఆల్ హ్యాపెన్? ఐ థింక్ యూ ఆర్ టూ గ్రీడీ. ఎందుకంటే ఒక్క 10 నిమిషాల్లో అన్నిటి శాస్త్రాల యొక్క సారాంశం తెలుసుకోవాలనుకుంటున్నావు. అంటే కొంతవరకు నిజమే నువ్వు చెప్పింది. అంటే ధ్యానం అంటే ధ్యానం యొక్క గమ్యం ఏంటంటే నిశ్చలత్వం, స్టిల్‌నెస్. నిశ్చలత్వం రావాలి. అంటే ఈ ఆలోచనలు, కంగారులు, ఆవేశాలు అవి సద్దుమణుగుతాయి. అవి సద్దుమణుగుతాయని చెప్పగలనే కానీ అది పూర్తిగా పోతాయని మాత్రం గ్యారంటీ లేదు. ఒక్కోసారి ఉండొచ్చు కూడా. కానీ నేను ఆనందంగా ఉండడానికి ఈ ఆలోచనలు ఉండకూడదనే ఉంది. ఆలోచనలు ఉండొచ్చు, ఆవేశాలు ఉండొచ్చు. అయినా కానీ నేను నిశ్చలంగా, సంతోషంగా ఉండగలను. ఆ స్థితికి తీసుకొస్తుంది. అంతేగాని ఆలోచనలు ఉండవు. ఏదో బ్లాంక్ అయిపోతుంది మైండ్ అని కాదు. యాక్టివ్‌గా ఉంటాం. చుట్టూ ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంటుంది. కానీ లోపలనేది ఒక ఆనందం అనేది ఉంటుందన్నమాట. అది ఈ ధ్యానం ఇచ్చేది నాకు. థాంక్ అది యూ. ఒక విధంగా చెప్పాలంటే అనుభవిస్తే కానీ తెలియదు. అంతే కదా! ఇప్పుడు చెప్పు ఆహ్, ఆహ్, పర్సిమన్ అనే ఫ్రూట్ ఉంది. అది ఇప్పుడు ఇండియాలో కూడా వస్తుంది. మామూలుగా అమెరికాలో ఉంటుంది. కాలిఫోర్నియా వైపు పర్సిమన్ ఫ్రూట్ అని. అది టమాటో పండులాగా ఆహ్, ఆహ్, రోజ్ కలర్, రెడ్ కలర్‌లో ఉంటుందన్నమాట. ఎప్పుడైనా తిన్నావా? లేదు. ఐ డోంట్ హావ్. అది ఏ విధంగా ఉంటదో చెప్పనా? ఆ! నేనేం చెప్తే నీకు అర్థమవుతుంది. నువ్వు తింటే గాని అర్థం కాదు. అదే అగ్రీడ్. విధంగా కొంతసేపు ధ్యానం చెయ్యి అప్పుడు అర్థమవుతుంది నీకు. అంతేగాని మాటల్లో ఏం చెప్పగలం? తినే ప్రయత్నం అయితే చేస్తాను. ఆహ్,
తినే ప్రయత్నం చేయకుండా పర్వాలేదు, ధ్యానం చేసే ప్రయత్నం చేయి. చాలా ఇంట్రెస్టింగ్‌గా నడుస్తుంది కాన్వర్జేషన్ ఇది. చాలా విషయాలు తెలుసుకుంటున్నాం మనం. ఇవాళ ఇక్కడికి మనం పాజ్ చేసి నెక్స్ట్ పార్ట్‌లో మళ్ళీ వేరే ఇంకొన్ని విషయాలు స్వామీజీని అడిగి మనం తెలుసుకుందాం. సో స్టే ట్యూన్డ్. విల్ కమ్ బ్యాక్ విత్ పార్ట్ 2.